పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టిస్తూ ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను తిరిగి తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. రాష్ట్రంలో 6 కొత్త పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు కేంద్రం నిర్ణయించింది. చంద్రబాబు ఈ నెల 17, 18, 19 తేదీల్లో ఢిల్లీలో పర్యటించి ప్రధాని మోదీ, కేంద్ర హోం, ఆర్థిక మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్ తదితరులను కలిసి వచ్చారు. ఆ వెంటనే రాష్ట్రంలో కొత్త పార్కుల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి తీపి కబురు అందించింది. 25,000 కోట్లతో 3 రాష్ట్రాల్లో 12 కొత్త పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయనుంది. వీటిలో సగం అంటే 6 పార్కులు ఏపీకి ఇస్తున్నారు. మిగతా 6 బీహార్, పంజాబ్ రాష్ట్రాలకు ఇవ్వనున్నారు. ప్రత్యేకించి ఏపీలో మాత్రమే ఏర్పాటు చేస్తే రాజకీయంగా విమర్శలు వస్తాయన్న ఉద్దేశంతో పంజాబ్, బీహార్లకు కేటాయించిందని పారిశ్రామిక నిపుణులు అంటున్నారు. ఈ నెల 12న కొత్త పార్కులకు ఈ వారంలోనే కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలుపనున్నట్లు బిజినెస్ స్టాండర్డ్ పత్రిక కూడా వెల్లడించింది. కొత్త ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుతో రాష్ట్రాల్లో గణనీయమైన పారిశ్రామిక అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొంది. ఈ కొత్త పార్కుల్లో పారిశ్రామిక కార్యకలాపాల ద్వారా 1,50,000 కోట్ల విలువ చేసే పెట్టుబడులను ఆకర్షించవచ్చని మరో నివేదిక పేర్కొంది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించడం, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ కొత్త పార్కుల ఏర్పాటు లక్ష్యం. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఈ కొత్త పార్కులను చేర్చనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత నెల బడ్జెట్ ప్రసంగంలోనే వెల్లడించారు. ఇక ఇదే అవకాశంగా రాష్ట్రానికి కొత్త పారిశ్రామిక పార్కులను సాధించేందుకు చంద్రబాబు ఇటీవల ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలతో చర్చలు జరిపారు. సానుకూలంగా స్పందించిన కేంద్రం ఏపీకి ఏకంగా 6 పార్కులు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. గత శనివారం ముంబై నుంచి విజయవాడకు వస్తూ పూణే వద్ద ఓ హెలికాప్టర్ కుప్పకూలింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదు. అయితే దిగ్భ్రాంతి కలిగించే విషయం ఏంటంటే ఈ హెలికాప్టర్ను ఏవియేషన్ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం తెప్పిస్తున్నారు. ఒకవేళ చంద్రబాబు ప్రయాణించే సమయంలో ప్రమాదం జరిగి ఉంటే ఈ ఊహే తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తుంది. Z+ కేటగిరీ రక్షణ ఉన్న ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడి భద్రత విషయంలో అధికారుల నిర్లక్ష్యం విస్పష్టంగా బయటపడింది. సామర్థ్యం పరిశీలించకుండా నిబంధనలకు భిన్నంగా 16 ఏళ్ల నాటి హెలికాప్టర్ను తెప్పించారు. సాధారణంగా ముఖ్యమంత్రి ప్రయాణించే వాహనాల కాన్వాయ్ నుంచి హెలికాప్టర్ వరకు ప్రతిదీ పరిశీలించి సురక్షితమని నిర్ధారించుకున్న తరువాతే వినియోగిస్తారు. కానీ చంద్రబాబుకు కేటాయించిన హెలికాప్టర్ విషయంలో ఉన్నతాధికారుల ఉదాసీనతపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అద్దెకు తెచ్చుకున్న హెలికాప్టర్కు స్టాండ్ బైగా ముంబై నుంచి వచ్చిన హెలికాప్టరే పూణే వద్ద ప్రమాదానికి గురైంది. గత ప్రభుత్వం అద్దెకు తెచ్చుకున్న హెలికాప్టర్ని చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత కొనసాగిస్తున్నారు. ప్రతి 1000 గంటలు ప్రయాణం చేశాక దాన్ని సర్వీస్ చేయాల్సి ఉంటుంది. హెలికాప్టర్ ప్రొవైడ్ చేసే GMR సంస్థ సర్వీస్ కోసం ముంబైకి పంపింది. సర్వీసు పూర్తయ్యేలోపు స్టాండ్ బై కోసం మరో హెలికాప్టర్ను ఆంధ్రప్రదేశ్కు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే హెలికాప్టర్ సామర్థ్యం, పనితీరు అంచనా వేయడంలో అధికారులకు నైపుణ్యం లేకపోవడంతో పాటు నిబంధనలు పాటించలేదనే విమర్శలున్నాయి. అయితే ముంబై నుంచి వస్తున్నప్పుడు పూణే జిల్లా పాడ్ గ్రామం వద్ద హెలికాప్టర్ అతి తక్కువ ఎత్తులో నుంచి కూలిపోయింది. ఇంత తక్కువ ఎత్తులో నుంచి కూలినప్పుడు హెలికాప్టర్ పూర్తిగా ధ్వంసం కావడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు భద్రత విషయంలో అధికారులు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో వ్యవస్థలు, సంస్థలన్నీ అస్తవ్యస్తమయ్యాయి. వాటన్నింటినీ గాడిలో పెట్టేందుకు కొంత సమయం పడుతుందని ఏపీ మంత్రి నారాయణ అన్నారు. నిన్న తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థలో మున్సిపల్ కార్పొరేషన్, తుడా అధికారులతో సమీక్ష నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రణాళికంటూ ఏమీ లేదు. ఎలా పడితే అలా నిధులు దుర్వినియోగం చేయడమే. అంతా జిగ్జాగ్ పాలన. రాష్ట్రంలోని మున్సిపల్, పట్టణాభివృద్ధి సంస్థల ఖజానాలన్నీ ఖాళీ చేసి పెట్టారు. కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు ప్రతి 6 నెలలకోసారి ఇస్తుంది. దానికి రాష్ట్ర నిధులు మ్యాచింగ్ అవసరం లేదు. 2023-24 తొలి 6 నెలలు 454 కోట్ల మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. దాన్ని వైసీపీ ప్రభుత్వం ఇతర వాటికి మళ్లించేసింది. అవి సక్రమంగా ఇచ్చి ఉంటే కేంద్రం మళ్లీ ఇచ్చేది. రాష్ట్ర వ్యాప్తంగా TDR బాండ్లను నెలాఖరు వరకు ఆపమన్నాం. కమిటీ వేసి పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. TDR బాండ్లలో కూడా కుంభకోణం చేయవచ్చని ఎవరికీ తెలియదు. 1000 కోట్లు TDR బాండ్ల జారీ వలన ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలిగింది. త్వరలో ఆన్లైన్ విధానం తీసుకురాబోతున్నాం. ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే నిమిషాల్లో అనుమతులు తెచ్చుకునే వెసులుబాటు కల్పించనున్నాం. నెలలో పూర్తిగా అందుబాటులోకి రానుంది. మున్సిపల్ సాఫ్ట్వేర్ ద్వారానే అనుమతులు వస్తాయి. ఇక ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పవద్దన్న చంద్రబాబు సూచనల మేరకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. ఏపీలో 25,000 పోలీసు ఉద్యోగాలు 5 ఏళ్లలో భర్తీ చేస్తామంటూ మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్ ఒక్కటంటే ఒక్క పోస్టు భర్తీ చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలలు కాకుండానే పోలీసు ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. వైసీపీ ప్రభుత్వం అనాలోచిత చర్యతో కోర్టుకెక్కిన వ్యవహారంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. న్యాయ నిపుణుల సహకారంతో న్యాయపరమైన చిక్కులను తప్పించుకొని ఆగిన నియామక ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లే దిశగా చకచక అడుగులు పడుతున్నాయి. 1-2 రోజుల్లోనే ఫిట్నెస్ పరీక్షల షెడ్యూల్ను ప్రకటించడానికి ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ PHD రామకృష్ణ సిద్ధమవుతున్నారు.
పోలీస్ శాఖలో 25,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ప్రతి ఏటా జనవరిలో 6,500 చొప్పున భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామంటూ 2019కి ముందు నిరుద్యోగులకు వైసీపీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం మాట తప్పి మడమ తిప్పేసింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి ఏటా పోలీస్ అమరవీరుల సంస్మరణ సందర్భంగా పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామంటూ ప్రకటించడం, ఆ తర్వాత పోలీస్ శాఖకు అనుమతి ఇవ్వకుండా నిరుద్యోగుల్ని వంచడం, 3 ఏళ్ల పాటు ఇదే తంతు. దీంతో వైసీపీ ప్రభుత్వంపై నిరుద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈలోగా రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చింది. టీడీపీ ప్రభుత్వం హయాంలో మొత్తం ప్రక్రియ 4 నెలల్లో పూర్తయింది. అదే వేగంతో నియామక ప్రక్రియను పూర్తి చేయాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. దీనిపై డీజీపీ పీఆర్బీ చైర్మన్తో మాట్లాడారు. న్యాయపరమైన అడ్డంకులను అధిగమించి నియామక ప్రక్రియను కొనసాగించాలని ఆదేశించారు. అడ్వకేట్ జనరల్ సలహా తీసుకున్న పీఆర్బీ ఆ మేరకు అడుగులు ముందుకు వేస్తోంది. ఏం చేసినా చెల్లుతుందనుకున్నారు. అధికారం అండ చూసుకుని చెలరేగిపోయారు. బెదిరించారు, భయపెట్టారు, భూములు కొల్లగొట్టారు. ప్రైవేట్ స్థలాలే కాదు, సర్కారు స్థిరాస్తులను కూడా వైసీపీ నాయకులు తెగబడి మరీ దోచుకున్నారు. ఊరికో భూబకాసురుడు అవతరించి అక్రమాలకు పాల్పడ్డారు. జగన్ హయాంలో జరిగిన ఈ అక్రమాలు కుప్పలు తెప్పలుగా ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి. 5 ఏళ్ల వైసీపీ పాలన ఊరికో భూబకాసురుణ్ణి సృష్టించింది. వైసీపీ నేతల భూ కబ్జాలపై ప్రస్తుతం ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కూటమి పార్టీలు నిర్వహిస్తున్న వినతుల స్వీకరణలో వస్తున్న ఫిర్యాదుల్లో 60% భూముల ఆక్రమణ, కబ్జాలవే కావడం గమనార్హం. వీటికి రెవెన్యూ అధికారుల అవినీతి కూడా తోడైంది. వైసీపీతో అంటకాగి ప్రజల, ప్రభుత్వ ఆస్తులను దోచిపెట్టారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లె ఆర్డీఓ కార్యాలయంలో ఫైళ్లు దగ్ధమైన సమయంలో అక్కడికి వెళ్లిన రెవెన్యూ శాఖ కార్యదర్శి సిసోడియాకు ఆ శాఖకు సంబంధించి 500-600కు పైగానే ప్రజల నుంచి ఫిర్యాదులు అందాయి. దీంతో ఆయన నివ్వెరపోయారు. గత 5 ఏళ్లలో ఏదో జరిగింది, అందుకే ఇంత భారీగా ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు భారీగా ప్రభుత్వ, ప్రైవేట్ భూములను ఆక్రమించుకున్నారని, అధికారులను అడ్డుపెట్టుకుని కబ్జాలకు పాల్పడ్డారని ఫిర్యాదుల్లో పేర్కొంటున్నారు. కాగా ఉత్తరాంధ్రలో విశాఖ నగరం చుట్టుపక్కల ప్రాంతాలు, రాయలసీమలో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలు, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి భూ కబ్జా, ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. రెవెన్యూ శాఖపై ఫిర్యాదులు అధికంగా ఉండడంతో వీటి పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 2 నుంచి ఈ సదస్సులు ప్రారంభం కానున్నాయి. కృష్ణా జిల్లాకు చెందిన ఓ వైసీపీ నాయకుడి లవ్ స్టోరీ ఒకటి తాజాగా బయటపడింది. ఆ మహిళ ముంబైకి చెందిన ఓ మోస్తరు నటి, సెలబ్రిటీ కావడం విశేషం. ఆ వైసీపీ నేతకు హైదరాబాద్లో ఓ వివాహ వేడుకలో సదరు నటితో పరిచయం ఏర్పడింది. ఈ నాయకుడి కుటుంబ నేపథ్యం చాలా పెద్దది. 2014 ఎన్నికల్లో విజయవాడకు చెంతనే ఉన్న నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయన తండ్రి ప్రముఖ పారిశ్రామికవేత్త. విశాఖపట్నం పోర్టులో ఎగుమతులు, దిగుమతుల వ్యాపారంతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా కొండపల్లి, జగ్గయ్యపేటలో పెద్ద ఎత్తున భూములున్నాయి. తండ్రి బాగా సంపాదించారు. కుమారుడు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారన్నమాట. ఇదే క్రమంలో ముంబై నటితో చాలా కాలం సన్నిహితంగా మెలిగారు. అయితే తనను పెళ్లి చేసుకోవాలని ఆమె కోరడంతో కథ మలుపు తిరిగింది. ఇక ఇతను ససేమిరా అనడం, ఆమె బ్లాక్మెయిల్ తరహా బెదిరింపులకు దిగడంతో ఈ నాయకుడు బెంబేలెత్తారు. ఆమెను వదిలించుకునేందుకు భారీ స్కెచ్ వేశారు. అప్పటి వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ సలహాదారును సంప్రదించారు. ఆయన సూచన మేరకు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ముంబై నటిపైన, ఆమె కుటుంబ సభ్యులపైన ఏడాది ఫిబ్రవరిలో కేసు పెట్టారు. తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని, ఫోర్జరీ పత్రాలతో చీటింగ్ చేశారని ఆరోపించారు. సలహాదారుకు సంబంధించిన కేసు కావడంతో పోలీసులు ఆగమేఘాలపై స్పందించారు. దీనిపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిబ్రవరి 2వ తేదీన క్రైమ్ కేసు నమోదైంది. మాయమాటలతో వైసీపీ నేతను లోబరుచుకుని నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి 5 లక్షలు డిమాండ్ చేసినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి మరో వాదన కూడా వినిపిస్తుంది. ముంబై నటిపై కేసు పెట్టిన వైసీపీ నేత ఈ మొత్తం ఎపిసోడ్లో ఓ పావు మాత్రమేనని, అసలు వ్యక్తి ఇండియాలోనే పేరు మోసిన ఓ బడా పారిశ్రామికవేత్త అనే ప్రచారం జరుగుతోంది. ఆ బడా పారిశ్రామికవేత్త 2022 జనవరిలో తనను రేప్ చేశారని ఆమె 2023 డిసెంబర్లో ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన తనకు సన్నిహితంగా ఉండే వైసీపీ ముఖ్య నేతను ఆశ్రయించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో ఏడాదికో సంస్కరణ పేరుతో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన గత వైసీపీ సర్కార్ గొప్పగా ప్రచారం చేసుకుంటూ ప్రవేశపెట్టిన సీబీఎస్ఈ ప్రయోగం ఫెయిల్ అయింది. ఉపాధ్యాయులకు సరైన శిక్షణ లేకుండా అనాలోచితంగా 1000 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించిన సీబీఎస్ఈ విధానం ఘోరంగా విఫలమైంది. ఈ ఏడాది తొలిసారిగా సీబీఎస్ఈ పరీక్ష రాస్తున్న సుమారు 77,000 మంది విద్యార్థులకు అంచనా పరీక్షలు నిర్వహించగా దాదాపు 65% మంది ఫెయిల్ అయ్యారు. 1000 ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించిన
సిబిఎస్ఈ విధానం వికటించింది. గత కొన్నేళ్లుగా సిబిఎస్ఈ విధానంలోనే చదువుతున్నప్పటికీ విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు మెరుగుపడలేదు. కనీసం పాస్ మార్కులు సాధించే విషయంలోనూ వారు వెనుకబడ్డారు. 1000 ప్రభుత్వ పాఠశాలల్లోని 77,000 మందికి పైగా విద్యార్థులు ఈ ఏడాది తొలిసారి సిబిఎస్ఈ బోర్డులో 10వ తరగతి పరీక్షలు రాయాల్సి ఉంది. గత వైసీపీ ప్రభుత్వం కొన్నేళ్ల కిందట ఈ 1000 పాఠశాలలను స్టేట్ బోర్డు నుంచి సిబిఎస్ఈలోకి మార్చింది. అలా ఏటా ఒక్కో తరగతి చొప్పున మారుస్తూ వచ్చిన విద్యార్థులు ఈ సంవత్సరం తొలిసారిగా సిబిఎస్ఈ బోర్డులో 10వ తరగతి పరీక్షలు రాయబోతున్నారు. దాదాపు 77,000 మంది విద్యార్థులు తొలిసారి రాస్తున్నందున ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో పాఠశాల విద్యాశాఖ ముందు జాగ్రత్తగా విద్యార్థుల సామర్థ్యం ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు తాజాగా వారికి అంచనా పరీక్ష నిర్వహించింది. ఇంగ్లీష్, గణితం, సైన్స్, సోషల్ 4 సబ్జెక్టులపై ఈ నెల 21 నుంచి 24 వరకు ఈ పరీక్షలు జరిగాయి. అన్ని పరీక్షలను పకడ్బందీగా ట్యాబ్లతో ఆన్లైన్ విధానంలో నిర్వహించారు. వాటి ఫలితాలను తాజాగా విశ్లేషించగా అధికారులకు షాక్ కొట్టినంత పనైంది. దాదాపు 65% మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఏపీలో ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్ కోర్సుల ఫీజులు చూసి విద్యార్థుల తల్లిదండ్రులు భయపడేవాళ్లు. కానీ ఇప్పుడు రాష్ట్రంలోని ప్రైవేట్ యూనివర్సిటీల్లో సాధారణ డిగ్రీ ఫీజులు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా డిగ్రీ కోర్సుల ఫీజులు కూడా దాదాపుగా ఇంజనీరింగ్ స్థాయిలో ఖరారు చేయడం విమర్శలకు దారితీస్తుంది. గతంలో ఎప్పుడో ప్రారంభమైన ప్రైవేట్ యూనివర్సిటీలతో పాటు ఇటీవల ఇంజనీరింగ్ కాలేజీల నుంచి ప్రైవేట్ యూనివర్సిటీలుగా మారిన విద్యా సంస్థల్లోనూ డిగ్రీకి ఫీజులు భారీగా నిర్ణయించారు. కాకినాడ, అన్నమయ్య జిల్లాల్లో ఈ ఏడాది కొత్తగా ఏర్పాటైన ప్రైవేట్ యూనివర్సిటీలకు భారీ స్థాయిలో ఫీజులు ఖరారు చేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీటితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ యూనివర్సిటీల్లోనూ డిగ్రీకి ఫీజులు భారీగా ఉన్నాయి. మరోవైపు ఏడాది కొత్తగా ఇంజనీరింగ్ కాలేజీలకు డిగ్రీ కోర్సులు అనుమతివ్వగా వాటిలో మాత్రం ఫీజులు 30,000 దాటలేదు. ఇక సాధారణ డిగ్రీ కాలేజీలో అయితే ఫీజులు మరింత తక్కువగా ఉన్నాయి. అయితే ఎప్పటి నుంచో ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఫీజులు ఎక్కువగా ఉండడం ఒక ఎత్తు అయితే తాజాగా ప్రైవేట్ యూనివర్సిటీలుగా వాటిలోనూ ఈ స్థాయిలో ఫీజులు ఎందుకు నిర్ణయించారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వైసీపీకి సన్నిహితుడిగా ఉండే వ్యక్తికి చెందిన విద్యా సంస్థ ఒకటి ఈ ఏడాది ప్రైవేట్ యూనివర్సిటీగా మారింది. ఈ ఏడాది ఆ వర్సిటీలో కొత్తగా ప్రారంభించిన బీబీఏ హానర్స్, ఎంబీఏ అనే ఇంటిగ్రేటెడ్ కోర్సుకు ఏకంగా 60,000 ఫీజు ఖరారు చేశారు. అయితే ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సుకు ఎలా అనుమతిచ్చారనేది కూడా అనుమానంగా మారింది. 1150 సాధారణ డిగ్రీ కాలేజీల్లో కేవలం 30 కాలేజీలకే మెరుగ్గా ఫీజులున్నాయి. బీసీఏ, బీబీఏ కోర్సులకు 30 కాలేజీల్లో ఫీజులు 30,000గా ఖరారు చేశారు. ఇలా డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేట్ యూనివర్సిటీల మధ్య ఫీజుల్లో భారీ వ్యత్యాసం ఏర్పడింది. అందులోనూ కొత్త ప్రైవేట్ వర్సిటీలకు భారీ ఫీజులు నిర్ణయించడంపై కాలేజీ యాజమాన్యాల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. పేదల ఆరోగ్య బీమా కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకం రాష్ట్రంలో బాలారిష్టాలు ఎదుర్కొంటోంది. 6 ఏళ్ల కిందట కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ భారత ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పేరిట ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో లబ్ధిదారులకు ఏడాదిలో 5 లక్షల విలువైన వైద్య సేవలు ఉచితంగా లభిస్తాయి. ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల్లో పేద రోగులు ఉచితంగా వైద్య సేవలను పొందవచ్చు. చికిత్సకు అయ్యే వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. పథకాన్ని ప్రారంభించి 6 ఏళ్లు అయినప్పటికీ రాష్ట్రంలో 5% లబ్ధిదారులకు కూడా ఇంకా ఐడీ కార్డులను అందజేయలేదు. ఏపీలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని సక్రమంగా అమలు చేయకుండా నాటి వైసీపీ సర్కార్ ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నట్లు ఆరోపణలున్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్కు రాష్ట్రంలో బీజేపీకి ఆదరణ పెరుగుతుందనే భయంతోనే నాటి జగన్ సర్కార్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం అమలుకు మాత్రమే ప్రాధాన్యమిచ్చి ఆయుష్మాన్ భారత్ ను తొక్కిపెట్టినట్లుగా విమర్శలున్నాయి. ఇక ఫలితంగా లబ్ధిదారుల్లో అత్యధిక మందికి నేటికి కార్డులు అందని పరిస్థితి నెలకొంది. ఇక తాజాగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం కింద 61,67,000 కుటుంబాలు 1,95,000 మంది లబ్ధిదారులను అర్హులుగా గుర్తించారు. ఇప్పటికీ వీరిలో 1,56,78,000 మందికి ఈ కేవైసీ అప్డేట్ చేశారు. అయితే లబ్ధిదారులకు ఐడీ కార్డుల పంపిణీలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. హైడ్రా రంగ ప్రవేశంతో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇతర అన్ని అంశాలు పక్కకు పోయి హైడ్రా చుట్టూనే రాజకీయం నడుస్తుంది. ప్రధాన పార్టీలన్నీ ఒకరిపై మరొకరు ప్రశ్నలు, లీక్లు సంధించుకుంటూ రాజకీయ డ్రామాకు తెరలేపుతున్నాయి. హైడ్రా చేపట్టిన కూల్చివేతలపై అన్ని పార్టీలు తేలుకుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నాయి. కూల్చివేతలు తప్పు అనే సాహసం చేయలేక ఇది కూల్చారు సరే మరి అది కూలుస్తారా అంటూ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. దీంతో అన్ని పార్టీల నేతలు తిలాపాపం తలా పిడికెడు అన్న చందంగా తమ లోపాలను బయటపెట్టుకుంటున్నారు. దీనికి అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలు ఏవీ మినహాయింపు కాదన్న రీతిలో పరిస్థితి ఉంది. జన్వాడ ఫామ్ హౌస్ పేరు తెరపైకి రాగానే బీఆర్ఎస్ ఇలాంటి విమర్శలు మొదలుపెట్టింది. జన్వాడ ఫామ్ హౌస్ తనది కాదని చెబుతూ
కేటీఆర్ కాంగ్రెస్ నేతల ఫామ్ హౌస్లు కూడా నీళ్లలోనే ఉన్నాయన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కేవీపీ, పట్నం మహేందర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామిల ఫామ్ హౌస్లు ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నాయని, ముందుగా వాటిని కూల్చాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ ఆరోపణలతో కాంగ్రెస్ సోషల్ మీడియా టీం అలర్ట్ అయింది. బీఆర్ఎస్ ఎంఐఎం నేతలకు సంబంధించిన కొన్ని నిర్మాణాల మ్యాప్లను విడుదల చేసింది. దీంతో హైడ్రా అధికారులు తమకు సంబంధించిన కొన్ని కట్టడాలపై మీడియాకు కొన్ని లీకులు ఇచ్చారని విపక్ష నేతలు ఆరోపించారు. మరోవైపు కొన్ని స్వచ్ఛంద సంస్థలు రాజకీయ నేతలకు చెందిన అక్రమ నిర్మాణాల శాటిలైట్ మ్యాప్లను విడుదల చేశాయి. ఒక సంస్థ పాత నగరానికి చెందిన చెరువుల ఆక్రమణలపై మ్యాప్లను ప్రదర్శించింది. ఓవైపు ప్రజల నుంచి హైడ్రాకు ఆదరణ లభిస్తుంటే రాజకీయ పార్టీల నేతలు మాత్రం పరస్పర ఆరోపణలతో మొత్తం వ్యవహారాన్ని గందరగోళపరిచే ప్రయత్నం చేస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చెరువు బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు కేసు నమోదైన బీఆర్ఎస్ నేత జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి తమ భూమిని కూడా కబ్జా చేశారంటూ ఇద్దరు బాధితులు మీడియా ముందుకొచ్చారు. కబ్జా చేసిన భూమిలోనే నీలిమ ఆసుపత్రి పార్కింగ్ ఏర్పాటు చేశారని ఆరోపించారు. బాధితులు హయత్ నగర్ మండలం కుంట్లూరుకు చెందిన మాజీ సర్పంచ్ కళ్లెం ప్రభాకర్ రెడ్డి, రాజేష్ సోమవారం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్లో నీలిమ ఆసుపత్రి సమీపంలోని తమ భూమిలో విలేకరులతో మాట్లాడారు. వెంకటాపూర్ పంచాయతీ కొర్రెముల రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 796లోని 11.20 ఎకరాల భూమిని తాము భాగస్వాములతో కలిసి 2008లో కొనుగోలు చేశామన్నారు. అనంతరం 7.20 ఎకరాల భూమిని పల్లా రాజేశ్వరరెడ్డికి చెందిన అనురాగ్ విద్యా సంస్థలు గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కు విక్రయించినట్లు తెలిపారు. అయితే రాజేశ్వరరెడ్డి తాను కొనుగోలు చేసిన భూమిలోనే కాకుండా తమ భూమిని సైతం కబ్జా చేసి ప్రహరీ గోడ నిర్మించారని తెలిపారు. గత 3 ఏళ్ల నుంచి అధికార బలంతో తమ భూమిలోకి రానివ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని, ఎవరికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు. వీరు మాట్లాడుతుండగా అనురాగ్ యూనివర్సిటీ ప్రతినిధులు అడ్డుకుని దాడికి దిగారు. ఇరు వర్గాల వారు పరస్పరకొట్టి పిల్లల ప్రాణాలు బలి తీసుకుని పదవులు పొందారని, ఇప్పుడు పదవులు పోగానే మళ్లీ విద్యార్థులు వారి ప్రాణాలు గుర్తుకొస్తున్నాయని మండిపడ్డారు. పిల్లలందరూ ఎందుకు, మీరున్నారు కదా, బావాబామర్దులిద్దరూ ఆమరణ దీక్షలు చేయొచ్చు కదా, ఉద్యోగాలు వాయిదా వేయాలని కోరితే మీకే నష్టం. మీరు ఏ సూచనలు చేసినా వినడానికి, మంచి సూచన ఉంటే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావును ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక పరీక్షలు వాయిదా వేయించాలనే వారి కుట్రలో విద్యార్థులు పడొద్దని, సొంతంగా ఆలోచన చేయాలని సూచించారు. సోమవారం సచివాలయంలో సింగరేణి కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో సివిల్స్ మెయిన్స్ పరీక్ష రాయడానికి అర్హత సాధించిన 135 మంది అభ్యర్థులకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద 1 లక్ష ఉపకార వేతనం అందించే కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 10 ఏళ్లలో 1 లక్ష రుణమాఫీ చేయలేదని, తాము నెల రోజుల్లోనే 2 లక్షల దాకా రుణమాఫీ చేశామని తెలిపారు. నిరుద్యోగ యువకులు, యూనివర్సిటీలు, రైతులే తమ ప్రభుత్వ ప్రాధాన్యతలని పేర్కొన్నారు. సివిల్స్ మెయిన్స్ కు ఎంపికయ్యాక ఇంటర్వ్యూకు అర్హత సాధించిన వారికి మళ్లీ సాయం చేస్తామని సీఎం చెప్పారు. మెయిన్స్ లో ఉత్తీర్ణులై తెలంగాణ ప్రతిష్టను పెంచాలని, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్లుగా ఎంపికై దేశంలో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. రాష్ట్రం నుంచి 175 మంది మెయిన్స్ కు ఎంపికయ్యారని, వారిలో 135 మందికి ఉపకార వేతనాలు ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం మరో డీఎస్సీ ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఖాళీలు ఎన్ని ఉన్నాయనే అంశంపై అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఇప్పటికే 11,062 పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహించి ప్రాథమిక కీని విడుదల చేశారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఫలితాల వెల్లడికి చర్యలు తీసుకుంటున్నారు. అనంతరం అక్టోబర్ నెలాఖరు నాటికి జిల్లాల వారీగా నియామకాలను పూర్తి చేయాలని భావిస్తున్నారు. అవి కాగానే కొత్త డీఎస్సీని ప్రకటించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. డిసెంబర్ లేదా జనవరిలో నోటిఫికేషన్ జారీ చేసి జూన్, జూలైలోపు నియామకాలను పూర్తి చేసేలా ప్రణాళిక ఖరారు చేయాలని భావిస్తున్నారు. ఆలోపు టెట్ ను కూడా నిర్వహించే అవకాశం ఉంది. కొత్త డీఎస్సీ కోసం రాష్ట్రంలో భర్తీ చేయాల్సిన ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య ఏ మేరకు ఉండవచ్చనే అంశంపై అధికారులు జిల్లాల వారీగా సమాచారం సేకరిస్తున్నారు. పాఠశాలల సంఖ్య, అందులోని విద్యార్థులు, ఖాళీల వివరాలను పరిశీలిస్తున్నారు. ఢిల్లీ మద్యం కేసులో కవిత బెయిల్పై నేడు వాదనలు జరగనున్న బీఆర్ఎస్ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలాగే మాజీ మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకున్నారు. కవిత తరపున వాదనలను వినిపిస్తున్న న్యాయవాదులతో కేటీఆర్, హరీష్ భేటీ అయినట్టు తెలిసింది. కవితకు బెయిల్ వచ్చే అవకాశాలు, కోర్టులో లేవనెత్తాల్సిన అంశాలు, దర్యాప్తు సంస్థలు దాఖలు చేసిన కౌంటర్లు తదితర అంశాలపై వీరు చర్చించినట్లు సమాచారం. కవితకు నేడు బెయిల్ తప్పనిసరిగా వస్తుందనే ఆశలో కేటీఆర్, హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ శ్రేణులున్నారు. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. కవిత తొలుత తన కుమారుడికి పరీక్షలున్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని రౌజ్ అవెన్యూ కోర్టును కోరగా న్యాయమూర్తి నిరాకరించారు. ఇక ఆ తర్వాత ఈడీ, సీబీఐ కేసుల్లో సాధారణ బెయిల్ ఇవ్వాలని ట్రయల్ కోర్టులో పిటిషన్ వేసినా నిరాశ ఎదురైంది. ఇక ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు సైతం బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.
ఈ నేపథ్యంలోనే సీబీఐ కవితతో పాటు మరో 4గురిపై అభియోగాలు మోపుతూ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అయితే ఆ అభియోగాల్లో తప్పులున్నాయని, తనకు మద్యం పాలసీతో సంబంధమే లేదని, తనను కేసులో ఇరికించారని ఆరోపిస్తూ కవిత మరోసారి ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత ఉపసంహరించుకున్నారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈ నెల 7న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బంగ్లాదేశ్ పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమంగా పయనించి పశ్చిమ బెంగాల్ పరిసరాల్లో స్థిరంగా కొనసాగుతోంది. ఇది రానున్న 2 రోజుల్లో ఉత్తర ఒడిశా, జార్ఖండ్ పరిసరాల వైపు రానుంది. ఈ నెల 29వ తేదీన తూర్పు, మధ్య, ఉత్తర ఒడిశా పరిసరాల్లో మరో అల్పపీడనం ఏర్పడనుందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. 29వ తేదీ నుంచి 3 రోజుల పాటు ఏపీలోని కోస్తాలో అనేక చోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అయితే ఈ నెలలో ఇప్పటి వరకు 3 అల్పపీడనాలు వచ్చినా కోస్తాపై ఎటువంటి ప్రభావం చూపలేదు. ఆగస్టు తొలి వారంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల కోస్తాలో పెద్దగా వర్షాలు కురవలేదు. గత వారం బంగ్లాదేశ్ పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ మీదుగా పయనించి మధ్యప్రదేశ్, రాజస్థాన్ పరిసరాల్లో వాయుగుండంగా మారింది. వాతావరణ మార్పుల ప్రభావం రుతుపవనాలపైనే కాకుండా బంగాళాఖాతంపై కూడా పడిందన్నారు. గడిచిన 3 వారాల నుంచి వర్షాలు విస్తారంగా లేకపోవడంతో ఉత్తరాంధ్రలోని అనేక ప్రాంతాల్లో ఖరీఫ్ పంటలకు ఇబ్బంది వచ్చిందన్నారు. అనేక చోట్ల చెరువులు ఇంకా నిండలేదని, కాలువల కింద మాత్రమే వరి నాట్లు పడ్డాయని, మెట్ట పంటలకు తీవ్ర ఇబ్బంది వచ్చిందని తెలిపారు. కోస్తాలో మిగిలిన ప్రాంతాల్లోనూ ఖరీఫ్ పంటల దిగుబడిపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో డ్రగ్స్ ను సరఫరా చేస్తున్న ముఠాను హెచ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు ఇప్పటికే జైల్లో ఉండగా 3 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుంచి 8.5 కోట్ల విలువ చేసే డ్రగ్స్ ను సీజ్ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి వివరాలను వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదలకు చెందిన డ్రగ్ పెడ్లర్ కుంచాల నాగరాజు, అతని అనుచరులు ఆసిగాని వినోద్ కుమార్ గౌడ్, కుంతి శ్రీశైలం హైదరాబాద్ లో డ్రగ్స్ విక్రయానికి సిద్ధమైనట్లు హెచ్న్యూ బృందాలు వారికి ఉప్పందింది. దీంతో వారు బోయిన్పల్లి పోలీసులతో కలిసి బోయిన్పల్లి వద్ద కాపు కాచి నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి 8.5 కిలోల అంఫెటమైన్ డ్రగ్స్ ను సీజ్ చేశారు. ఇక తదుపరి దర్యాప్తులో గోస్కొండ అంజిరెడ్డి అనే వ్యక్తి దగ్గర 3 నిందితులు ఈ డ్రగ్స్ ను తీసుకున్నట్లు చెప్పారు. అంజిరెడ్డి 2 నెలల క్రితం టీజీ న్యాబ్ సంగారెడ్డి పోలీసులు అరెస్ట్ చేయడంతో జైల్లో ఉన్నాడు. కుంచాల నాగరాజ్ నగరంలోని బతుకుదెరువు కోసం షాపూర్కు వచ్చి తాపీ మేస్త్రిగా పనిచేసేవాడని సిపి వివరించారు. ఈ క్రమంలో అంజిరెడ్డితో పరిచయం ఏర్పడిందని, ఆయన ద్వారా తాపీ కాంట్రాక్ట్ వచ్చేవని చెప్పారు. ఆ తర్వాత గుమ్మిడిదలకు మకా మార్చిన నాగరాజు అంజిరెడ్డి తన ఫ్యాక్టరీలో తయారు చేసే అల్ఫ్రాజోలం అనే మత్తు పదార్థాన్ని కల్లు దుకాణాలకు సరఫరా చేసేవాడు. ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో శిశువు విక్రయం తీవ్ర కలకలం రేపింది. ఓ మహిళ 5 రోజుల శిశువుని 10,000 రూపాయలకు ఓ వ్యక్తికి విక్రయించగా పోలీసులు ఛేదించారు. ఆసుపత్రిలో తల్లి బిడ్డలు కనిపించకపోవడంతో వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు విక్రయించిన శిశువును క్షేమంగా తీసుకొచ్చారు. నెల్లూరు జిల్లా కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మంజుల అనే మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. రక్తహీనత కారణంగా మెరుగైన వైద్యం కోసం శిశువును ఒంగోలు రిమ్స్ కు తరలించారు. ఇప్పటికే 2 కొడుకులు, 1 కుమార్తె ఉన్న మంజుల పుట్టిన బిడ్డను అమ్మకానికి పెట్టింది. ఖమ్మం జిల్లాకు చెందిన బాలసుందరరావుకు బిడ్డను 10,000కు విక్రయించింది. వైద్యులకు సమాచారం ఇవ్వకుండా మంజుల అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్థిక ఇబ్బందుల వల్లనే బిడ్డను విక్రయించినట్లు మంజుల తెలిపింది. జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. నిన్న 44 మందితో బీజేపీ తొలి జాబితాను ప్రకటించింది. అయితే పలువురు కీలక నేతలకు టికెట్లు దక్కకపోవడంతో కార్యకర్తలు ఆ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద నిరసనలు చేపట్టారు. దీంతో కొద్ది గంటల్లోనే ఆ జాబితాను బీజేపీ ఉపసంహరించుకుంది. చివరకు కేవలం తొలిదశ ఎన్నికలు జరిగే అసెంబ్లీ స్థానాల కోసం 15 మందితో ఓ జాబితాను మళ్లీ ప్రకటించింది. బీజేపీ కార్యాలయం వద్ద జరిగిన నిరసనల్లో ఓ కార్యకర్త మాట్లాడుతూ, తనకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి బీజేపీతోనే ఉన్నాం. జమ్మూ నాథ్లో ఒమీ ఖజూరియా అందరికీ తెలిసిన వ్యక్తి. ఆయన కాదని కాంగ్రెస్ నుంచి పార్టీలో చేరిన శ్యామ్లాల్ శర్మకు టికెట్ ఇచ్చారు. ఖజూరియాకు టికెట్ ఇస్తేనే బీజేపీలో ఉంటామని తేల్చి చెప్పారు. ఇటు కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య సీట్ల పంపకం ఖరారైంది. మొత్తం 90 స్థానాల్లో ఎన్సీ 51, కాంగ్రెస్ 32 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. ఇక మరో 5 చోట్ల ఇరు పార్టీలు స్నేహపూర్వక పోటీకి దిగాలని, అలాగే సిపిఎంకు 1 సీటు, కాంగ్రెస్ పార్టీకి 1 సీటు ఇవ్వాలని నిర్ణయించాయి. సీట్ల పంపకాలపై నెలకొన్న విభేదాలను పరిష్కరించుకునేందుకు ఎన్సీ నేతలతో కాంగ్రెస్ సీనియర్ నేతలు జరిపిన చర్చలు ఫలించాయి. ఎన్సీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా నివాసాలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, మరో నేత సల్మాన్ ఖుర్షీద్, జమ్మూ కశ్మీర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ భరత్ సోలంకి వెళ్లి సుదీర్ఘ మంతనాలు జరిపారు. రైతుల నిరసనలపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఆ పార్టీ అధిష్టానం తప్పుపట్టింది. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దంటూ ఆమెను మందలించింది. రైతుల నిరసనల విషయంలో ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోకపోతే దేశంలో బంగ్లాదేశ్ వంటి పరిస్థితులు ఏర్పడేవని కంగనా వ్యాఖ్యానించారు.
ఈ కుట్రలో చైనా, అమెరికా ప్రమేయం ఉందని ఆరోపించారు. కేంద్రం రద్దు చేసిన 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేసినప్పుడు అత్యాచార ఘటనలు జరిగాయని, శవాలు చెట్లకు వేలాడాయని అన్నారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో నిన్న బీజేపీ స్పందించింది. ఆమె వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేసింది. పార్టీ తరపున విధానపరమైన అంశాలపై మాట్లాడే అధికారం కంగనకు లేదంది. కంగన వ్యాఖ్యలు రైతులను తీవ్రంగా అవమానించేలా ఉన్నాయని, రైతు వ్యతిరేకతే మోదీ ప్రభుత్వ డిఎన్ఏ అని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ విమర్శించారు. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులను 7 ఏళ్ల పాటు పరిశీలించి జస్టిస్ హేమా కమిటీ ఇటీవల ఇచ్చిన నివేదిక ఇప్పుడు ఆ పరిశ్రమను కుదిపేస్తుంది. మళ్లీ ధైర్యంగా హీరోయిన్లు ముందుకు వచ్చి తమపై లైంగిక దాడికి ప్రయత్నించిన వారి చిట్టా బయటపెడుతున్నారు. 2017లో నటి భావనపై కొందరు దుండగులు కారులో లైంగిక దాడికి పాల్పడిన సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. కారులో ఆమెను పలు చోట్లకు తిప్పుతూ దుండగులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ ఘటనలో మలయాళ అగ్ర హీరో దిలీప్ కీలక నిందితుడు. ఇక ఆ సంఘటన తరువాత మలయాళ పరిశ్రమలో మహిళలపై వేధింపులకు సంబంధించి నివేదిక ఇవ్వాలని 2019లో అప్పటి ప్రభుత్వం జస్టిస్ హేమా కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ తమ నివేదికను 4 ఏళ్ల క్రితమే ప్రభుత్వానికి సమర్పించినా సున్నితమైన అంశాలున్నాయనే సాకుతో అందులోని విషయాలు బయటకు రాకుండా ఇన్నాళ్లు ప్రభుత్వం తొక్కిపెట్టింది. సమాచార హక్కు చట్టం కింద బయటకు వచ్చిన ఈ నివేదికలో పలు విస్తుగొల్పే విషయాలు బయటకొచ్చాయి. నివేదిక ఇచ్చి 4 ఏళ్లైనా చర్యలు శూన్యమన్న ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో కమిటీ సూచనలను పరిగణలోకి తీసుకుంటామని కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ తెలిపారు. మహిళలపై వేధింపులను అడ్డుకునేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఓ స్పెషల్ కమిటీని కేరళ ప్రభుత్వం నియమించింది. అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో విచారణ ఖైదీగా ఉన్న కన్నడ నటుడు దర్శన్ కు జైల్లో రాజమర్యాదలు లభిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన ఓ చిత్రం అనేక అనుమానాలకు తావిస్తుంది. తాజాగా వీటికి బలం చేకూరుస్తూ ఓ వీడియో సైతం బయటకు రావడం కలకలం రేపింది. అందులో దర్శన్